సుగ్రీవుని పట్టాభిషేకం. ఒక మంచి ముహూర్తమున శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధ నగరానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. తారను సుగ్రీవునికి సలహాదారునిగాను, అంగదుని యువరాజుగాను నియమించాడు. రాముడు చేసిన ఈ సహాయానికి హనుమంతుడు మొదలైన వానర వీరులంతా ఎంతో ఆనందించారు. తరువాత కార్యక్రమం సీతాన్వేషణ. కానీ అది వర్షాకాలం కావడం చేత ఏమీ చేయలేక సుగ్రీవుడు కొంత గడువు కోరాడు. మాటల మధ్యలో సుగ్రీవుడు, రామచంద్ర, మేము పర్వతం మీద ఉండగా మాకొక నగల మూట దొరికింది. అది ఆకాశ మార్గమున వెళుతున్న ఒక రథము నుండి విసిరివేయబడి వచ్చి హనుమంతుని ఒడిలో పడింది అని చెప్పి జాగ్రత్తగా ఆ మూటను తెచ్చి రామునికిచ్చి చూడమన్నాడు. మూట విప్పి అందులోని నగలను చూసిన రాముడు, ఈ నగలు సీతవే, సందేహము లేదు అంటూ దుఃఖించాడు. రామునితో సుగ్రీవుడు, మహాత్మా, బాధపడకండి, సీతాదేవి ఎక్కడున్నా తెలుసుకోగలం. వానర వీరులను అన్ని వైపులకా పంపిస్తాను అని చెప్పాడు. వానర వీరుల సీతాన్వేషణ. రాముడు పెట్టిన 4 నెలల గడువు పూర్తయిపోయింది. సుగ్రీవుడు రామకార్యం గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించలేదు. లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది. విల్లంబులు పుచ్చుకుని కిష్కింధకు బయలుదేరాడు. అంతకన్నా ముందే హనుమంతుడు సుగ్రీవుడిని ఒకసారి హెచ్చరించాడు. కార్తీక మాసం వచ్చేస్తుంది, గడువు దాటిపోతుంది, శ్రీరామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు. శ్రీరాముడు వర్షాకాలం అంతా దుఃఖంతో గడిపాడు. తన వెంట నీడలా తిరిగే సీత లేని లోటు శ్రీరాముని హృదయాన్ని ఆవేదనతో కృంగదీసింది. వర్షాకాలం గడిచిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉండి తెల్లని వెన్నెలతో శరత్కాలము ప్రవేశించింది. శ్రీరాముని ఆజ్ఞతో సుగ్రీవుడు వానరులను పిలిచి జట్లు జట్లుగా విడదీసి అన్ని వైపులకు పంపాడు. కొంతమందిని ప్రత్యేకముగా తూర్పు దిశగా మైందుడను వాణ్ణి నాయకునిగా ఇచ్చి పంపాడు. అలాగే పశ్చిమానికి సుషేణుణ్ణి నాయకునిగా నియమించి పంపాడు. ఉత్తర దిశకు శతబలి నాయకత్వాన్ని వహించి కొందరిని, దక్షిణ దిశకు మాత్రం ప్రత్యేకించి అంగదుణ్ణి నాయకునిగా నియమించి జాంబవంతుడు, హనుమంతుడు మొదలగు మరికొంతమంది సమర్థులను అతని వెంట పంపుటకు నిర్ణయించాడు. సీత వృత్తాంతము నెలలోగా తెలుసుకుని రావాలని అందరినీ కఠినముగా ఆజ్ఞాపించాడు. అంగదాదులు దక్షిణ దిశ పయనమవుతుండగా రాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నీపై నాకెందుకో ప్రత్యేక విశ్వాసమున్నది. సీత జాడ తెలియజేయగలవాడవు నువ్వేనని నా మనసు చెప్పుచున్నది. కనుక ఈ ఉంగరము నీ దగ్గరుంచు. సీతకు నా ఆనువాలుగా దీన్నిచ్చి ఆమె వద్ద నుండి మరే వస్తువునైనా తీసుకునిరా అని చెప్పి తన ఉంగరాన్ని ఇచ్చాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకుని రామునికి తనపై గల వాత్సల్యానికి ముగ్ధుడై ఆయన ఆశీర్వాదం పొంది సుగ్రీవుని వద్ద సెలవు తీసుకుని తన వారితో కలిసి జై శ్రీరామ్ అంటూ దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు ఎన్నో వెతికారు. కానీ వారికి సీత జాడ తెలియలేదు. సుగ్రీవుడిచ్చిన గడువు చాలా వరకు పూర్తి కావస్తుంది. చేయునది లేక చివరకు సీతాన్వేషణలో మహేంద్ర పర్వతం చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ సీత జాడ తెలుసుకోలేకపోయినందుకు హనుమంతుడు ఎంతో విచారంగా ఉన్నాడు. ఆ ప్రక్కనే ఉన్న జటాయువు సోదరుడు సంపాతి అనే పండు ముసలిగ్రద్ద వీరిని చూచి పిలిచి విషయం తెలుసుకుని, విచారించకండి మిత్రులారా, సీతమ్మను రావణుడు ఈ మార్గమునే లంకానగరమునకు తీసుకుని పోయాడు. నేను చూశాను. కానీ నేను ఎగురులేకపోవట చేత ఏమీ చేయలేకపోయాను. సముద్రమునకు అవతలి వైపున కొన్ని ఆమడాల దూరంలో లంకానగరము ఉన్నది. అదే ఆ రావణుని రాజధాని. అక్కడే ఉన్నది సీత అని చెప్పగా వానరులందరూ సంపాతికి ధన్యవాదములు తెలిపి సంతోషముతో జై శ్రీరామ్ అంటూ సముద్రము దగ్గరకు చేరారు.